హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్తి కోటగిరి. మా చెల్లి లక్కీ అన్నమాట, మీకు తెలుసు ఆల్రెడీ, ముందు వ్లాగ్స్ లో ఉంటది. సో ఇవాళ వీడియో స్పెషల్ ఏంటంటే మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. చిన్నప్పటి ఊరు అంటే అమ్మమ్మ వాళ్ళు షిఫ్ట్ అయ్యారనమాట మమ్మీ వాళ్ళు పెద్దగా అయ్యాక. సో ఆ పల్లెటూరు అనమాట. కొంచెం పల్లెటూరు ఎట్లుంటది తెలుసు కదా, వైబ్స్ మొత్తం డిఫరెంట్ ఉంటాయి. మాకు ఫుల్ ఇష్టం. లక్కీ అప్పుడు చిన్న ఉండే, దానికి కూడా అసలు క్లారిటీగా ఏం తెలియదు. సో ఇప్పుడు దానికి నేను చూపిస్తా, దాంతో పాటు మీరు కూడా చూసేయండి. హాయ్, ఇప్పుడు మా సొంత ఊరికి చిన్నప్పటి ఊరికి వెళ్తున్నాను. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ ఎల్లారెడ్డి షిఫ్ట్ అయిపోయారు 10 years బ్యాక్. 10 years బ్యాక్ ముందు ఇక్కడ ఉండేవాళ్ళు అన్నట్టు. నేను చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఆటలు ఆడేవాళ్ళము, పాటలు పాడేవాళ్ళము. స్కూల్ కూడా ఇక్కడే 7th class వరకు ఇక్కడే చదివాను. ఆ తర్వాత ఎల్లారెడ్డిలో చేశాను. ఇక్కడ మేము చిన్నప్పుడు చేసిన శాస్త్రాలు, చిలిపి శాస్త్రాలు అవన్నీ ఇప్పుడు మా ఊర్లోకి వెళ్తుంటే అన్ని గుర్తుకొస్తున్నాయి నాకు. మీకు ఒకసారి ఎలా చేశానో చూయిద్దామని, ఆ ప్లేస్ లో చూయిద్దామని ఇక్కడికి వచ్చాను. నాతో పాటు మీ అందరికి కూడా చూపిస్తాను. ఇక్కడ ఇది మా చిన్నప్పటి గ్రామం పేరు కల్లెంపేట. కల్లెంపేటలో అప్పుడు 7వ తరగతి వరకే ఉండేది. అక్కడి నుండి 10th class వరకు డైలీ 3 kilometers నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం ఫ్రెండ్స్ అందరం కలిసి. ఎల్లారెడ్డిలో 10th వరకు చదువుకున్నాను అక్కడే. మేమప్పుడు చదువు వాల్యూ అంటే ఏంది అనేది మా అమ్మ నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు. మేమప్పుడు 3 kilometers మా ఫ్రెండ్స్ అందరం కలిసి బాక్స్ కట్టుకొని ఎంత చక్కగా వెళ్లే వాళ్ళమో నడుచుకుంటూ. ఇప్పుడు పిల్లలకి అన్ని అరేంజ్మెంట్ అయ్యాక కూడా బస్లలో వెళ్ళి చదువుకోవాలంటేనే ఎంతో బాధపడుతున్నారు. కానీ మేము అంత హాయిగా నడుచుకుంటూ వెళ్ళినా ఎంతో ఎంజాయ్గా చేసి తల్లిదండ్రికి మంచి పేరు తెచ్చి మంచి ర్యాంకులు సంపాదించే వాళ్ళము. మేము అప్పుడు చిన్న చిన్న ఆటలు కూడా ఆడేవాళ్ళం. తొక్కుడు బిళ్ళ, కచ్చకాయలు, ఆ పావుల ఆటలు ఆడేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు ఫోన్లు, యూట్యూబ్లు ఇవే చేసేవాళ్ళు. మేమైతే అప్పుడు ఎంత బాగా చేసేవాళ్ళమో. సో ఇది మమ్మీ వాళ్ళ ఊర్లో ఎంట్రన్స్ లో ఉంటది అనమాట, మహారాజా టెంపుల్ అంట. సో చూసేద్దాం. టెంపుల్ మంచిగా సైలెంట్ గా ఉంది. మా మమ్మీ అయితే ఖుషీలు ఉందన్నమాట వాళ్ళ ఊరికి వచ్చేసినామని. టెంపుల్ మధ్యలో చెట్లు, మస్తు ఇట్లా సైలెంట్ ఉంది టెంపుల్ అయితే. బాగుంది చూడు, చిన్న లేగ. ఇక్కడ లేగలు ఉంటాయి, అన్ని ఉంటాయి, ముద్దు ముద్దు ఉంటది. పల్లెటూరు అంటే చాలా బాగుంటుంది. అగో మా పిన్ని చూడండి, బావిలో నీళ్ళు తోడుతుంది. సిటీలో బాయిలు ఉండే కానీ ఇన్నే తోడేస్తుంది మొత్తం వాటర్ ని. పిన్ని వాటర్ ఉంచుతావా లేదా? మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అందరు అయితే. అగో పిల్లలందరూ ఎగ్జైటెడ్ గా ఉన్నారు, నేను బాయిలకే నీళ్ళు తోడతా అని. అసలు పిల్లలు అయితే ఆగుతానే లేరు మా చెల్లె వాళ్ళైతే. ఇది కళ్యాణి గ్రామంలో ఇదొక టెంపుల్, ఊరు బయట ఉంటది అన్నట్టు. ఇది దోర్దండేశ్వర స్వామి ఆలయం అంటారు. ఇది చాలా ఫేమస్ గల టెంపుల్. ఇక్కడ చాలా పూజలు, నెలకి అన్ని దానాలు, పూజలు అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఊర్లో ఫస్ట్ అంటే ఇక్కడే టెంపుల్ స్టార్టింగ్. ఇది దోర్దండేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఇక్కడ మహారాజులు అందరు ఉంటారు అన్నట్టు. అప్పట్లో మా తాతయ్య ఇక్కడ టెంపుల్ కట్టించాడు. ఇక్కడ కంపల్సరీ ప్రతి ఇయర్కి ఒకసారి అన్నదానం జరుగుతుంది. అందరు కలిసి వచ్చి చేసుకుంటారు. ఇది మర్రి చెట్టు అంటారు దీన్ని. అప్పట్లో ఆ మహారాజు పెట్టారట. ఎంత బాగా ఊడలు ఇవన్నీ ఎంత బాగా వచ్చినాయి చూడు. ఎన్నేళ్ల క్రితంలో ఇది. అప్పుడు దోర్దండేశ్వర స్వామి ఉన్నప్పుడు పెట్టిన చెట్టు. అప్పటి చెట్టు కాబట్టి ఇట్లా ఊడలు మర్రెలు ఎంత బాగున్నాయి చూడ్డానికి, ఎంత చాలా బాగుందో. దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇది. మంచిగా దర్శనాలు చేసుకొని మా వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తాం మీకు ఒకసారి. అందరు రెస్ట్ తీసుకుంటారు. అప్పుడే ఎనర్జీ అయిపోయిందా అప్పుడు మీది? కాలేదు. అందరం కలిసి రిలాక్స్ అవుదామని చూసాం. దోర్దండేశ్వర స్వామికి, దోర్దండేశ్వర స్వామికి. స్టార్ట్ అయిపోయింది. ఎంత మంచిగా అనిపిస్తుందో లోపలికి రాగానే. పెంకుటిల్లు చూడక మస్తు రోజులైంది కదా, రాగానే ఇట్లా మంచిగా పల్లెటూరు మస్తు అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే. మా పిన్ని ఫేవరెట్ టెంపుల్ అంట ఇది. సో చూసేద్దాం మనం కూడా. ఇప్పుడు అక్క చెప్పింది కదా, అది అక్క ఊరు పేరు అన్నమాట. ఇది నా జుట్టు అనమాట, నాకు ఫేవరెట్ టెంపుల్ అన్నమాట. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా, మార్కులు ఎక్కువ కావాలన్నా, ఫ్రెండ్స్తో గొడవలు పడ్డా, ఏ టెన్షన్స్ ఉండొద్దు అని చెప్పినా వచ్చి 11 ప్రదక్షిణలు లేచి మంచి మొక్కొని మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి కరెక్ట్గా అయ్యేవి. నాకు చాలా నమ్మకం ఈ టెంపుల్ అంటే. చాలా ఇదే అనమాట హనుమాన్ టెంపుల్.
జిట్టన్మన్ మహారాజుకి జిట్టన్మన్ మహారాజుకి. మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ రాగసుధ వాళ్ళ ఇల్లు, ఆ ఇల్లు మా స్వగృహం. మా ఇంటికి వచ్చినంటే ఎంత హ్యాపీగా ఉందో నాకు. చిన్నప్పటి ఇల్లు కాబట్టి అసలు సంతోషం సరిపోవట్లే. ఇది మా ఇల్లు ఎంత పాడుపడిపోయిందో, మొత్తం కూలిపోయింది. ఎంత బాగుండేదో, ఆడుకునే వాళ్ళం మంచిగా. ఇది హాలు, ఇక్కడ మంచిగా అన్ని ఆటలు ఆడుకునే వాళ్ళము, పాటలు పాడుకునే వాళ్ళము, టీవీ చూసే వాళ్ళము. టాపు మా నాన్న దీంట్లోనే 20 ఏళ్ళు 30 ఏళ్ళు నడిపించాడు. ఇప్పుడు మూత పడిపోయింది. మా పెళ్లిళ్ళన్నీ షాప్ వల్లనే నడిపించాడు. ఇక్కడ అరుగుల పైన కూర్చొని ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసే వాళ్ళము. అందరు వచ్చేవాళ్ళు, మంచి ఆటలు పాడుతూ చేసేవాళ్ళము. అందరు మంచిగా అందరు వస్తుంటారు ఇంటికి. అప్పుడు మొత్తం ఆడ నుండి ఏడదాకా ముగ్గులు వేస్తుండే మేము. ఇక అమ్మమ్మ వాళ్ళు మళ్ళీ అరుగుల మీద కూర్చుర్రు. గుర్తుకొస్తున్నాయి పాత జ్ఞాపకాలు. మొత్తం హ్యాపీ అయినాం అన్నమాట. ఈ ఇంటికి రాగానే మా పాత రోజులన్నీ గుర్తుకొచ్చినాయి. మేము చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు ఇప్పుడు చూడంగానే పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఈడ అప్పుడు కాయిన్ బాక్స్ కూడా ఉంటుండే, నాకు ఐడియా ఉంది. మంచిగా ఈవినింగ్ అంగనే ఈడ కూర్చుంటుండే. ఈడ మొత్తం కోడి పిల్లలు వస్తుండే, తాత వీటితో ఆడిపించుకుంటుండే, మాకు టైం పాస్ చేస్తుండే. నాకు కూడా మంచిగా గుర్తుంది ఇల్లు. అసలు మా శరీరాన్ని ఆడుకోవాలంటే కోళ్ళకు బియ్యం వేస్తే కోళ్ళన్నీ వస్తుండే. అప్పటిదాకా మంచిగా ఆడుకోపోతుండే. ఇక్కడ అరుగు మీద కూర్చొని లక్కీకి ఫుల్ ఇష్టం అన్నమాట. కోళ్ళు అంటే బాగా ఇష్టం. ఇక బియ్యం వేస్తుండే, కోళ్ళు వస్తుండే, ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. అగో మా చెల్లె ఆ అరుగు మీదకి కింద పడ్డదంట. ఈ మూర్లా మొత్తం ఫుల్ ఏడ్చిందంట అప్పుడు. అయితే మా ఊరు చెరువు, చిన్నప్పుడు చెరువులో మంచిగా బట్టలు విండుకొని మమ్మీ వాళ్ళతో వెళ్ళి మంచిగా ఆటలు ఆడుకుంటూ, ఇందులో నుంచి చెల్మెలు అని చెప్పి చిన్న చిన్న గుంతల్లాగా తీసేవారు. అందులో నుంచి వాటర్ తీసుకొని ఇందులో నుండే అన్నమాట. ఇందులో నుండే వాటర్ తీసుకొచ్చి అవే తాగేవాళ్ళు. అప్పుడు అసలు స్పెషల్ ఏంటి అంటే నా పేరు కళ్యాణి, మా ఊరు పేరు కళ్యాణి. చాలా హ్యాపీ. ఈ ఊరు స్పెషాలిటీ ఏందో అర్థమైందా? బై మిస్ లా ఊరు పేరు కళ్యాణి, మా మమ్మీ పేరు కళ్యాణి. మాధవి కళ్యాణి 2 నేమ్స్ అన్నమాట మమ్మీది. సో అదనమాట స్పెషల్. అండ్ మీకు చూపించినా కదా మా లక్కీ పడ్డ వీడియో, ఎక్కడ పడ్డదో చూసినావు? ఎక్కడ పడ్డావు? ఆడికని కింద పడ్డదంట పిన్ని. మస్తు నవ్వుకున్నాం సేపు అది చూసుకుంటా. మొత్తం మెమరీస్ అన్ని రీకలెక్ట్ అయినాయి. నేను ఒక 5-6 years ఉంటా, ఆ ఏజ్ దాకుండే ఇంట్లో ఉన్నప్పుడు. సో నాకు అన్ని గుర్తున్నాయి అన్నమాట. ఎంత ఎంజాయ్ చేసే వాళ్ళము అసలు. అప్పుడు ఎంజాయ్ చేసినంత ఇప్పుడు ఏం కూడా చేస్తలేము. ఇప్పుడు మొత్తం ఫోన్ 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 ఇక అట్లా అయిపోయింది. మనకు కూడా ఆప్షన్స్ ఉంటలేవు. కానీ మస్తు హ్యాపీ అనిపించింది అనమాట ఈరోజు అయితే. సో మీకు గనక నా బ్లాగ్స్ నచ్చినట్టయితే ఏం చేయాలి బేటా? లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ ఆర్తి కొటగిరి యూట్యూబ్ ఛానల్.